ఒక పచ్చని అడవిలో చిన్నదైన మృదువైన తెల్ల కుందేలు ఉండేది. ఆ కుందేలు పేరు బన్నీ. బన్నీ చాలా చిన్నది, అయినా చాలా చురుకైనది. అది ఎవరికీ హాని చేయదు, అందరితో స్నేహంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు వెలుగులు చల్లగానే బన్నీ లేచి తన చిన్న గుహ నుండి బయటకి వచ్చేది. చుట్టూ పక్షులు కిలకిలా అరుస్తూ గాలిలో చల్లదనం ఉంటుంది. బన్నీకి ఈ అడవి చాలా ఇష్టం. బన్నీకి ముఖ్యంగా క్యారెట్లు అంటే చాలా ఇష్టం. అది రోజూ తాజా క్యారెట్లు కోసం అడవిలో తిరుగుతూ ఉండేది. అడవిలో ఉన్న జింక, ఉడుత బన్నీకి మంచి స్నేహితులు. ఒక రోజు బన్నీ తన స్నేహితులైన ఉడుత, తాబేలుతో ఆడుకుంటూ ఉండింది. బన్నీ, నువ్వు ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు అని ఉడుత అడిగింది. బన్నీ నవ్వుతూ ఇలా చెప్పింది, సంతోషంగా ఉండటానికి పెద్ద కారణం అవసరం లేదు. చిన్న విషయాలు చాలు. తాబేలు మెల్లగా నవ్వుతూ అన్నది, నువ్వు చిన్నదానివైనా నీ మాటలు చాలా పెద్దగా ఉంటాయి. అందరూ నవ్వుకున్నారు. అయితే ఒక రోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది. అదే ఫాక్స్. ఆ ఫాక్స్ చాలా తెలివైనది, కానీ దుర్మార్గమైనది. అది చిన్న జంతువులను భయపెట్టి తనకు కావలసింది తీసుకునేది. ఒక రోజు బన్నీ ఒంటరిగా క్యారెట్లు తీసుకోవడానికి వెళ్తుంటే పొదల మధ్య నుండి ఫాక్స్ బయటకి వచ్చింది. అరే, చిన్న బన్నీ, నువ్వు ఈ రోజు నాకు ఆహారం అవుతావు అని ఫాక్స్ అన్నది. బన్నీ గుండె వేగంగా కొట్టుకుంది, కాని అది ఏడవలేదు. బన్నీ మనసులో ఇలా అనుకుంది, నేను పరుగు తీయగలను, కానీ ఫాక్స్ నాకంటే వేగంగా ఉంటుంది. బలం ఉపయోగిస్తే నేను ఓడిపోతాను, కానీ తెలివి ఉపయోగిస్తే గెలవగలను. బన్నీ ఫాక్స్ వైపు ధైర్యంగా చూసింది. అరె ఫాక్సన్నా, నన్ను తినే ముందు ఒక విషయానికి చెప్పాలి అని బన్నీ అన్నది. ఫాక్స్ ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి అని ఫాక్స్ అడిగింది. బన్నీ చుట్టూ చూసి మెల్లగా చెప్పింది, ఈ అడవిలో ఇప్పుడు సింహం వచ్చిందని నీకు తెలుసా? ఫాక్స్ కాస్త భయపడింది. సింహమా, నిజమా అని అడిగింది. బన్నీ తల ఊపుతూ చెప్పింది, అవును, నిన్ననే నా కళ్లతో చూశాను. అది చాలా ఆకలిగా ఉంది. నువ్వు ఇక్కడ కనిపిస్తే తప్పకుండా నిన్నే పట్టుకుంటుంది. ఫాక్స్ చుట్టూ చూసింది. అడవి నిశ్శబ్దంగా ఉంది. అది ఇంకా భయపడింది. సింహం ఎక్కడ ఉంది అని ఫాక్స్ అడిగింది. ఆ పెద్ద చెట్టు వెనక. నువ్వు శబ్దం చేస్తే అది వెంటనే వస్తుంది అని బన్నీ చెప్పింది. ఫాక్స్ గుండె గుబుగుబుమంది. తన ప్రాణం ముఖ్యం అనుకుని ఒక్క మాట కూడా చెప్పకుండా అడవి నుంచి వేగంగా పారిపోయింది. ఫాక్స్ వెళ్ళిపోయాక బన్నీ ఊపిరి పీల్చుకుంది. బలం లేకపోయినా తెలివి ఉంటే చాలు అని అనుకుంది. అది వెంటనే తన స్నేహితుల దగ్గరకి వెళ్ళింది. జరిగిన విషయాన్ని చెప్పింది. ఉడుత, జింక, తాబేలు ఆ విషయానికి విన్నాక ఆశ్చర్యపోయారు. బన్నీ, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి అని జింక అన్నది. నువ్వు చిన్నదానివైనా నీ ఆలోచన చాలా పెద్దది అని ఉడుత అన్నది. అడవిలోని జంతువులందరూ బన్నీని మెచ్చుకున్నారు. అప్పుడు బన్నీ అందరికీ ఇలా చెప్పింది, మనకి సమస్య వస్తే ఏడవకూడదు, భయపడకూడదు. శాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అందరూ బన్నీ మాటలు విని సంతోషించారు. ఆ రోజు నుంచి అడవిలో ఫాక్స్ మళ్లీ రాలేదు. బన్నీ సురక్షితంగా, సంతోషంగా జీవించసాగింది. అడవిలో శాంతి వచ్చింది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే బన్నీ తన క్యారెట్లు తింటూ, స్నేహితులతో ఆడుకుంటూ ఆనందంగా జీవించింది. నీతి: బలం కంటే తెలివి గొప్పది. భయానికి లోనవకుండా ఆలోచిస్తే విజయం మనదే.